ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి కేపీహెచ్పీలో వేడుకలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి టీడీపీ ఇన్ఛార్జ్ నందమూరి సుహాసిని పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే దృష్టితో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో విజన్ 2020ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి కుటుంబంలో విద్య ద్వారా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఆయన పనిచేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు నందమూరి సుహాసిని. ఇవాళ రోజున ఇంత యంగ్స్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అని అంటే కారణం ఐటీని ఎంత ప్రోత్సహించారో నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ తెలిసిందే. లేకపోతే అక్కడ ఎవరు వృత్తి వాళ్ళు చేసుకొని బతికే వాళ్ళు ముందల ఎట్లా అంటే రైతులుగానే ఉండేవారు, కుమ్మరి పని, దాని తర్వాత మత్స్యకారు పనులే చేసేవారు. అట్లాంటిది ఆయన ప్రోత్సాహంతో ప్రతి వాళ్ళు చదువుకోవాలి, ఒక ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగాలు ఉండాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించి ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కారణమే నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారో ప్రజలందరూ గమనించి లాస్ట్ టైం చేసిన తప్పు చేయకూడదని మళ్ళీ ఆయన్ని అధికారంలో తీసుకొచ్చారు. అలాగే ముందు కూడా అట్లాగే ఆయన్ని గెలిపించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర స్థాయిలో ఒక గుర్తింపు స్టేట్ గా గుర్తుపడుతుంది. ఎట్లా హైదరాబాద్ ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తారు, ఐటీ అనగానే నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుకొస్తారు. సో ఎప్పుడు మన అసలు కార్యకర్తలు కానీ, అసలు ఇది కార్యకర్తల పార్టీ, ఎప్పుడు కార్యకర్తలే ముందుకు తీసుకెళ్తా ఉంటారు పార్టీ. సో ఎప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా ఇంకెన్నెన్నో ఇవాళ రోజున ఇంత యంగ్స్టర్స్ అందరూ ఇక్కడ